ఫ్రెండ్స్ చూడండి, మన ఉలవచారు తాలింపు అవుతుంది. ఎట్టకేలకి ఉలవచారు మరిగింది. తాలింపు చేస్తున్నాను చూడండి. జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేసాను చూడండి. ఎండుమిర్చి, ఎల్లిపాయలు ఉట్టిగా అట్లా పలగొట్టాను. ఇంగువ, పసుపు, తాలింపు గింజలు. ఇంతవరకు అండి. మనం ఇప్పుడు తాలింపులు వేసి అన్నిటికన్నా ముందు మిరపకాయలు వేస్తాం. ఎండుమిరపకాయలు అదిగోండి. నేను కట్టెల పొయ్యి మీదే పెట్టాను. ఎందుకంటారా, ఈ వేడి మీద చక్కగా చారు మంచిగా చాలా బాగా రెడీ అవుతుంది. ఎందుకంటే నిప్పుల సెగ బాగా ఉంది, తాలింపు కూడా చాలా బాగా రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా అవుతుందో. ఫస్ట్ ఎండుమిర్చి చేశాను కదా, కట్టెల పొయ్యి మీద టేస్ట్ వేరు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగండి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకే ఆపాలి మనం ఎండుమిర్చి. చూసారు కదా, వేగాలి ఇంకా కొంచెం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేసాను. ఇదిగోండి జీలకర్ర, ఆవాలు అవి ఏగేవరకు ఇవి కూడా ఎగుతాయి. ఒకే సమపాలంలో ఎగుతూ ఉంటాయి అన్నట్టు. చూసారు కదా, అట్లాగా. ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని తాలింపు చేస్తున్నాను. అయినా సరే తాలింపు ఎక్కడ మాడకూడదు, మంచి కలర్లో రావాలి తాలింపు. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ఉంది మన తాలింపు, ఉలవచారు తాలింపు. చూసారా. ఇప్పుడు కరివేపాకు, పసుపు. చూసారా. ఇప్పుడు ఇంగువ, ఇదిగోండి చిటికడి ఇంగువ తాలింపులు. టేస్ట్ వేరేనబ్బా. చూసారా మన ఉలవచారు తాలింపు. ఒక్క నిమిషం ఫోన్ పక్కన పెడుతున్నాను, చారు తాలింపులు వేస్తాను. వెయిట్ చేయండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అట్లాగే ఒకే ఒక్క నిమిషం. చూడండి ఫ్రెండ్స్, మన ఉలవచారు తాలింపు అయింది. చూసారా ఫ్రెండ్స్, పెద్దలు ఏమంటారు, కష్టే ఫలి అంటారు. చూసారు కదా, అంటే మనం కష్టపడే దాన్ని బట్టి. తాలింపు చేసాకండి ఈ చారు ఇక్కడి నుంచి దింపను. మినిమం ఆ నిప్పుల